హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ 3780. ఈరోజు నేను అయ్యప్ప స్వాములకు వెల్లుల్లి లేకుండా చట్నీ, ఇడ్లీ, దోశ కాంబినేషన్లోకి వడ, బోండా, ఏ టిఫిన్స్లోకైనా కాంబినేషన్ ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసి పెట్టండి. అయ్యప్ప స్వాములకు కార్తీక మాసంలో వెల్లుల్లి లేకుండా చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. మంచి టిప్స్తో చెప్తాను టేస్టీగా ఎలా రావాలో. వెల్లుల్లి లేకపోయినా చాలా రుచిగా ఉంటుందండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కొద్దిగా పల్లీలు తీసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంచిగా వేగనివ్వాలండి. పల్లీలు ఇలా మధ్యలో చిట్లేంత వరకు వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి, లోపల వేగవు. పల్లీలు వేగడంలోనే మనకు టేస్ట్ అనేది ఉంటుందండి. లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకొని తీసి మిక్సీ బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా అవి చల్లారిపోతాయి మనకి వేయించుకున్న పల్లీలు. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి, ఎందుకంటే వెల్లుల్లి వేయటం లేదు కాబట్టి ఆ వెల్లుల్లి ఘాటు అనేది బ్యాలెన్స్ అవ్వడానికి మనం పచ్చిమిర్చి కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అందులోనే ఒక 4-5 పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. దీనివల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చట్నీ రుచి అనేది ఖచ్చితంగా తీసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు పల్లీలు చట్నీతో పాటు ఇందులో ఒక 5-6 పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. పల్లీలు మాత్రం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం మిక్సీ బౌల్లోకి తీసేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొద్దిగా జీలకర్ర యాడ్ చేయాలి. ఇందులోనే జీలకర్ర కూడా వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పచ్చిమిర్చి కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీలో, మనం సాధారణంగా వేసేదానికన్నా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసేసి పోపు వేసేసుకుందాం. పప్పు దినుసులు వేసుకోవాలండి. ముందుగా శనగపప్పు, మినపగుళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలండి. పప్పు దినుసులు దీనివల్ల మధ్యలో తినేటప్పుడు క్రంచిగా చాలా బాగుంటాయి. పప్పు దినుసులు కాస్త వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ అంతా కూడా పోపులోకి యాడ్ చేసేసుకోవాలి. మనం కొబ్బరి వేయడం వల్ల చట్నీ అనేది కాస్త చిక్కదనం వస్తుంది, రుచి కూడా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తుంది. పప్పు దినుసులు చూడండి ఇలా ఎర్రగా వేగాలి. అంతే అండి, రెడీ అయిపోయింది ఎంతో రుచికరంగా ఉండే చట్నీ. టిఫిన్స్లోకి ఇడ్లీ, బోండా, దోశ, వడ ఏ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పెట్టండి అయ్యప్ప స్వాములకి కార్తీక మాసంలో వెల్లుల్లి లేకుండా. మరొక మంచి రెసిపీ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సీ యూ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.